వెల్కమ్ టు పి మహా ఛానల్. అందరికీ నమస్కారం అండి. చూడండి మా చామంతి పూలు ఎంత బాగున్నాయో, ఎంత కలరు, మంచి కలర్ అండి. ఇది ఎరుపు కలర్ కదండి, ఇదేమో ఎల్లో కలర్. చూసారా, ఇది ఎల్లో కలర్. చూడండి ఎంత అందంగా ఉన్నాయో, ఎల్లో కలరు. ఈ మొక్కలండి పోయిన సంవత్సరం సీజన్ అయిపోయినాక మొక్కలు తీసేసి అమ్ముతారు కదండి మామూలుగా. అటువంటప్పుడు మా వారు తెచ్చారండి ఇవి తీసేసిన మొక్క 50 రూపాయలు అని చెప్పి పూలతో అమ్ముతుంటారు, కొనుక్కొచ్చారు. నేను అన్నాను, ఇప్పుడు ఎందుకు తెచ్చారు, ఎండాకాలం వచ్చేసింది కదా, ఇవేం బ్రతుకుతాయి అన్నానండి. కానీ అవి జాగ్రత్తగా పెట్టి కుండీలో నేను నీడ పెట్టి పోయిన సంవత్సరం అంత జాగ్రత్తగా ఉంచానండి. ఉంచి అవి ఇప్పుడు ఇలాగా పూసినాయండి. కలర్ చూసారా ఎంత బాగున్నాయో ఈ మొగ్గలు. వీటికి కూడా మొగ్గలు ఉన్నాయండి. వీటిల్లోనే వైట్ కూడా ఉందండి, అది వేరే దూరంగా ఉంది ఆ కుండి. చూడండి ఇలా పూలు పూస్తుంటే మనం ఒక్క పువ్వు పెట్టుకున్నా చాలండి, చాలా అందంగా ఉంటుంది. అవునండి, అసలు ఈ కుండీల్లో కూడా చక్కగా పెంచుకోవచ్చండి. మనకి ఖాళీ టైంలో మనం ఏం చేస్తామండి, ఇలాంటి మొక్కలు వేసుకుంటే ఆ పూలు పూస్తుంటే మనం దేవుడికి పెట్టుకున్నా ఎంతో అందంగా ఉంటుందండి. చూడండి ఈ మందార పువ్వు కూడా పూసిందండి ఈరోజు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడండి ఇలానే మనకి డాబా మీదకి ఎండకు కూర్చోడానికి వస్తాం కదండి, అప్పుడు ఈ మొక్కలన్నీ చూస్తుంటే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుందండి. ఎంత వీలైతే అంత చెయ్యండి, చిన్న చిన్న మొక్కలైనా సరే బాగుంటుంది చేసుకుంటే. ఇంతేనండి వీడియో. షేర్ చేయండి, లైక్ చేయండి.